హౌ టు హ్యాండిల్ క్రిటిసిజం. ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు వెంటనే మనం డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా నేను ఒక 3 టిప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాజ్ అండ్ బ్రీత్. 1 నిమిషం ఆగి శ్వాస తీసుకుని అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ రెస్పాండ్ అవ్వండి. వీళ్ళు చెప్పే దానిలో ఏమన్నా నిజం ఉందా అనేది ఆలోచించడానికి ఆ గ్యాప్ ఉపయోగపడుతుంది. అలాగే ఫాలో ద మెసేజ్, నాట్ ద డెలివరీ. అంటే అందులో ఏముంది, మనల్ని మనం మార్చుకోవటానికి మనకి ఉపయోగపడేది ఏదన్నా ఉందా అనేది ఆ మెసేజ్ని తీసుకోండి. కానీ వాళ్ళు చెప్పిన విధానం కానీ, వాళ్ళ టోన్ కానీ, వాళ్ళు మిమ్మల్ని విమర్శించారు అన్న దాని మీద కాకుండా మీరు ఆ మెసేజ్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే హ్యావ్ సమ్ క్యూరియాసిటీ. వీళ్ళు చెప్పిన దానిలో మనకి ఏదన్నా ఉపయోగపడుతుందా, మనం మార్చుకుంటే మన బిహేవియర్లో కానీ, మన పనుల్లో కానీ ఏదైనా సరే మనం మార్చుకున్నప్పుడు అది మన ఎదుగుదలకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది చూసుకుంటే కనుక మీకు విమర్శించిన వ్యక్తి మీద కోపం కాకుండా మీరు ఎదగటానికి ఆ విమర్శల్ని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 టిప్స్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.